పక్కలో బల్లెం అన్న పదానికి కరెక్ట్ అర్థం చైనా. చిన్న కళ్ళ డ్రాగన్ కంట్రీ వెనక దాగిన కుయుక్తులు చూస్తుంటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇన్నాళ్లు తెర వెనక నుంచి ఆటలాడిన చైనా ఇప్పుడు సరిహద్దుల్లో హద్దు మీరుతోంది. భారత్లోకి చొచ్చుకు రావడమే కాదు, అడ్డుకున్నందుకు మన మీదే నేరాన్ని నెట్టేస్తోంది. భారత్ సేనలే తమ భూభాగంలోకి చొరబడ్డారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. తన కుయుక్తులకు అడ్డుపడుతున్న భారత్ను దెబ్బ కొట్టేందుకు అడ్డమైన గడ్డి కరుస్తోంది డ్రాగన్ కంట్రీ. కుటిల బుద్ధిలో చైనాను మించిన కంట్రీ మరొకటి లేదు. పైకి శాంతిదూతలా నటిస్తూనే కాళ్ల కింద గోతులు తవ్వుతోంది. తనను తలదన్నే దేశంగా భారత్ ఎదగడాన్ని జీర్ణించుకోలేక వెన్నుపోట్లు పొడుస్తోంది. ఒకదారిలో కాదు, ఒక విధానంలో కాదు, వీలైనన్ని మార్గాల్లో సాధ్యమైనంతగా భారత్ను దెబ్బతీయాలన్నట్లుగా కుట్రలు పన్నుతోంది. గడచిన 70 ఏళ్లుగా చింకుస్లు సరిహద్దు మీరుతూనే ఉన్నారు. కొంచెం కొంచెంగా ముందుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరింతగా హద్దులు మీరుతున్నారు. ఇండియా చైనా బోర్డర్ వేల కిలోమీటర్ల పొడవునా విశాలంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతంలో సైన్యాన్ని మోహరించడం ఇబ్బందే. రెండు దేశాల మధ్య సరిహద్దుగా మెక్మోహన్ రేఖ ఉన్నా చైనా మాత్రం దశాబ్దాలుగా దొంగతనంగా హద్దులు మీరుతూనే ఉంది. సరిహద్దు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో వీలున్నప్పుడల్లా చొరబడుతూనే ఉంది. వీటిని అడ్డుకోవడానికి 2005లో సరిహద్దు రేఖ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోయింది. సరిహద్దుల్లో చైనా దూకుడు గురించి చెప్పాలంటే ఒక్కసారి ఈ లెక్కలు చూడాల్సిందే. 2007లో పశ్చిమ భాగంలో చైనా 778 చోట్ల ఆక్రమణలకు పాల్పడింది. మొత్తంగా 20 కిలోమీటర్లకు పైగా మన దేశంలోనికి చొచ్చుకొచ్చేసింది. కానీ అప్పటి యూపీఏ పాలకులకు దీని మీద కూపీలేం లేకపోవడంతో ఈ చొరబాట్లను అడ్డుకోలేకపోయాం. ఇక మన దేశం ఏం చెయ్యలేదన్న ధీమాతో 2008లో జోరు మరింత పెంచి ఏకంగా 2285 చోట్ల ముందుకొచ్చి జెండాలు పాతేసింది. అంటే రోజు కనీసం 5-6 చోట్ల ముందుకొచ్చి వాటి క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ వస్తోందన్నమాట. ఇలా దాదాపు ఆ ఏడాదంతా చైనా మన దేశం వైపు చొచ్చుకొస్తూనే ఉంది. ఇక 5 ఏళ్ల క్రితం ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ కొత్త వాదనకు దిగింది. దీనిపై భారత్ ప్రశ్నిస్తే అదంతా మాకు తెలియదు, ఆ రాష్ట్రం మాదేనంటూ రెచ్చిపోయింది. భారత దౌత్యంతో చైనాను నిలదీసేసరికి వెనక్కు తగ్గినట్లే తగ్గి మరో కుట్ర పన్నింది. అంతర్జాతీయ సరిహద్దు రూల్స్ ను ఉల్లంఘించి చైనా సేనలు లడఖ్ సమీపంలో మౌంట్ గయా వద్ద 1.5 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని మార్కులు గీసి జెండాలు పాతేశారు. భారత సైన్యం వెళ్లి ప్రశ్నిస్తే మీరే చొరబడుతున్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దురాక్రమణను ప్రశ్నిస్తే ఆనాడు చైనా అధ్యక్షుడు సమాధానం కూడా చెప్పలేదు. దీంతో ఇండియన్ ఆర్మీ తన సత్తా చూపించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా గత 5 ఏళ్లుగా సరిహద్దుల్లో ఏదో ఒక హడావిడి చేస్తున్న చైనా ఇప్పుడు మరోసారి రెచ్చిపోతోంది. తాజాగా సిక్కింలోని మరోసారి చైనా సేనలు భారత్లోనికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. భారత్తో పాటు భూటాన్ భూభాగం కూడా విస్తరించిన సిక్కింలోని డోంగ్లాంగ్ ప్రాంతంలో చింకుస్ సేనలు చొరబడ్డాయి. వ్యూహాత్మకంగా చూస్తే ఇది 3 దేశాలకు చాలా కీలకమైన ప్రాంతం. అందుకే ఈ ప్రాంతాన్ని చికెన్ నెక్ అని పిలుస్తారు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలను పశ్చిమ బెంగాల్లోని సిలిగురితో పాటు మిగతా భారతదేశంతో అనుసంధానం చేసేది ఈ ప్రాంతమే. అందుకే ఇక్కడ తన రహదారిని నిర్మించి 2 దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా. అందుకే ఇక్కడ తన రహదారిని నిర్మించి 2 దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా దుర్నీతి. ఇప్పటి వరకు ఉన్న పాలకులు ఈ విధానాన్ని భూటాన్ చైనా వివాదం చూస్తూ దాన్ని పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఈ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని చైనా సైన్యం హద్దులు మీరింది.
ఈ క్రమంలో సిక్కిం దగ్గర డోంగ్లాంగ్ వద్ద చొరబడుతున్న చైనా దళాల్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. దీంతో చేసేది లేక ఆ అక్కసుతో కైలాస్ మానస్ సరోవర యాత్రకు వెళ్లి వస్తున్న భారత యాత్రికుల్ని నాథులా పాస్ వద్ద ఆపేశారు చైనా సైన్యం. భారత్ను ఇరుకును పెట్టే ఏ దారిని విడిచిపెట్టని చైనా వ్యూహాత్మకంగా టైం చూసి మానస్ సరోవర్ యాత్ర దారిని మూసేసింది. ప్రస్తుతానికి వేరే దారిలో యాత్రికులు మానస్ సరోవరానికి వెళుతున్నా కేవలం ఇలాంటి చర్యల ద్వారా భారత్ను డిఫెన్స్లోనికి నెట్టేయాలని చూస్తోంది చైనా ప్రభుత్వం. నిజానికి మానస్ సరోవర్ యాత్రకు నాథులా పాస్ గుండా వచ్చేవారిని అనుమతిస్తామని 2015లో చైనా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు తన స్వార్థం కోసం ఆ దారిని మూసేసింది. మొత్తంగా తన పంతం నెగ్గించుకోవడానికి చైనా సరిహద్దుల్లో నాటకాలాడుతోంది. చైనా సైన్యమే చొరబడేందుకు ప్రయత్నిస్తోందన్న సంగతి క్లియర్ గా విజువల్స్ లో తెలుస్తున్నా భారత సైన్యం తమ భూభాగంలోకి చొరబడినట్టు అడ్డగోలుగా వాదిస్తోంది. కింద పడ్డా తనదే పై చేయి అని చెప్పడం చైనాకు ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన బుద్ధి కాదు. దశాబ్దాలుగా డ్రాగన్ కంట్రీ దుర్నీతి ఇదే. తాను ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు, తన ప్రధాన ప్రత్యర్థి అయిన భారత్ని కుంగదీయాలన్న ధోరణిలో ముందుకెళ్తోంది. తప్పు చేసింది చేస్తోంది తానే అయినా భారత్ మీద నెపాన్ని నెట్టేయడమే కాదు, గతాన్ని చూపించి భయపెడుతోంది. పాకిస్తాన్ దుర్మార్గాల గురించి ప్రపంచ వేదికలపై విరుచుకుపడే మన పాలకులు చైనా దూకుడుకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? అగ్రరాజ్యం ఈ హోదా సాధించేందుకు తప్పించని దేశమంటూ ఉండదు. దశాబ్దాల కిందట ఆధునిక ప్రపంచానికి బ్రిటన్ అగ్రరాజ్యంగా ఉండేది. ఆపై ఆ స్థానం కోసం రష్యా ప్రయత్నించింది. క్రమేపీ ఓ 80 ఏళ్లుగా అమెరికా ఆ స్థానంలో పాతుకుపోయింది. ఇక భవిష్యత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఎంతకైనా తెగించడానికి వెనుకాటం లేదు. 2 ఏళ్ల కిందట ఇందుకోసం 3 సార్లు తన కరెన్సీ వాల్యూను కూడా తగ్గించుకుంది. ప్రస్తుతానికి 10% పైగా వృద్ధి రేటుతో ఉన్న చైనాలో ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం బాగా తగ్గిపోయాయి. దీంతో తన ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి నిర్మాణానికి ఉవ్విళ్లూరుతోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ తో పాటుగానే వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేయాలని చూస్తోంది. భారత్ పాక్ మధ్య వివాదాస్పద ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ను భారత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. నిజానికి ఆజాద్ కాశ్మీర్లో మన దేశానికి చెందిన భూభాగం గుండా ఇది నిర్మిస్తున్నారని ఎన్నిసార్లు చెప్పుకొచ్చినా చైనా పాలకులు పట్టించుకోలేదు. ఇదొకటే కాదు, వన్ బెల్ట్ వన్ రోడ్ పై నిర్వహించిన సదస్సుకు కూడా భారత్ హాజరు కాలేదు. దీంతో చైనాకు మరింత అప్పటి నుంచి భారత్ మీద కయ్యానికి కాలుదువుతూనే ఉంది. దీనికి తోడు తాజాగా మన ప్రధాని మోడీ కూడా అమెరికా పర్యటనకు వెళ్లి రావటం, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఆత్మీయంగా మెలగటం డ్రాగన్ కు కంటగింపుగా మారింది. గతంలో మోడీ 1కి 2 సార్లు అమెరికా వెళ్లి అప్పటి అధ్యక్షుడు ఒబామాను కలవటం, దౌత్యపరంగా 2 దేశాలు బాగా దగ్గరవ్వడంతో చైనా కాస్తంత కలవరపడింది. మోడీని దారిలోనికి తెచ్చుకోవాలని అప్పట్లో చైనా అధ్యక్షుడు జింగ్పిన్ భారత పర్యటనకు వచ్చారు. వాస్తవానికి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఢిల్లీలో ప్రధానిని కలవాల్సి ఉన్నా అది కాస్త పక్కన పెట్టి మరీ అహ్మదాబాద్ వరకు వెళ్లి మోడీని కలిసి వచ్చారు. నిజానికి అదే రోజు అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సేనలు ఓ 3 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చాయి కూడా. ఇలా దేనిదారి దానిదే అన్నట్లు వ్యవహరించడంలో చైనాను మించిన వాళ్లు లేరు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో అడుగులేస్తోంది. తన పాక్ చైనా ఎకనామిక్ కారిడార్ తో పాటు వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణానికి కూడా భారత్ అడ్డుపడుతోందన్న భయంతోనే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సిక్కింలోని డోంగ్లాంగ్ వద్ద చైనా నిర్మిస్తున్న రహదారిని భారత భూభాగం గుండా నిర్మించాలన్నది డ్రాగన్ కంట్రీ కుయుక్తి. దీన్ని అడ్డుకోవడంతో ఇప్పుడు ఈ కుటిల నీతికి తెరతీసింది.
నిజానికి ఈ చొరబాటులో చైనా సైనికులు భారత బంకర్లను కూడా ధ్వంసం చేశారు. తప్పు తమదే అయినా చైనా వాదన మరోలా ఉంది. డోంగ్లాంగ్ ప్రాంతం దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే ఉందని, ఇక్కడ తమ రహదారి నిర్మాణాన్ని అడ్డుకుని భారత్ తప్పు చేస్తోందంటూ చైనా రక్షణ శాఖ ప్రతినిధి వూ కియన్ నోరు పారేసుకున్నారు. అంతేకాదు సరిహద్దుల్లో ఉన్న శాంతి వాతావరణాన్ని భారత్ నాశనం చేస్తోందంటూ చైనా మీడియా కూడా కారుకూతలు కూస్తోంది. ఇలా ప్రపంచం దృష్టిని తన వైపు మరల్చి సింపతి గెయిన్ చేయాలన్నది చైనా కుయుక్తి. ఇక్కడితో ఆగకుండా భారత్ను భయపెట్టేందుకు వార్నింగులు కూడా ఇచ్చింది. సిక్కిం, భూటాన్, చైనా 3 దేశాలకు కూడలి మాదిరిగా ఉన్న ఈ ప్రాంతంలో తాము నిర్మిస్తున్న రహదారిని భారత్ అడ్డుకోవడంతో 1962 నాటి ఓటమి నుంచి భారత్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదంటూ హెచ్చరికలు జారీ చేసింది. తమతో పెట్టుకుంటే మళ్లీ యుద్ధం తప్పదన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు చైనా రక్షణ శాఖ ప్రతినిధి వూ కియన్. నిజానికి ఈ ప్రాంతం మీద భారత్, భూటాన్ల ప్రభుత్వాల మధ్య ఒక సంపూర్ణ అవగాహన ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇక్కడ భూటాన్ రక్షణ బాధ్యతల్ని భారత్ చూస్తోంది. ఇది కూడా నచ్చని చైనా ఏకంగా మానస్ సరోవర యాత్రనే అడ్డుకుంది. ఈ ప్రాంతం నుంచి భారత సైన్యాన్ని వెనక్కు పంపిస్తేనే చర్చలకు ముందుకొస్తామని కండిషన్ పెట్టింది. అసలు తమకు సంబంధం లేని ప్రాంతంలో అడుగుపెట్టి ఇలా వాదిస్తున్న చైనా కుటిల నీతిని చూస్తుంటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. కానీ భారత సైన్యం ఇక్కడ సంయమనంతోనే అడుగులేస్తూ వచ్చింది. కానీ చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఇలా యుద్ధం పేరు చెప్పి వార్నింగ్లు ఇచ్చేసరికి మాత్రం ఊరుకునేది లేదని అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఇది 1962 కాదు 2017 అన్న విషయాన్ని చైనా గుర్తుపెట్టుకోవాలన్నారు. డోంగ్లాంగ్ భూటాన్లో భాగమని, అందుకు భారత్ కూడా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక భూటాన్ కూడా ఇక్కడ చైనా జరుపుతున్న నిర్మాణ పనుల్ని వెంటనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చింది. నిజానికి చైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించి చాలా కాలంగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. సరిహద్దులతో పాటు దౌత్యపరంగా, అంతర్జాతీయంగా కూడా అడ్డుపులలు వేస్తూ వస్తోంది. 26/11 దాడుల సూత్రధారి మసూద్ అజహర్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలన్న భారత విజ్ఞప్తిని యుఎన్లో మిగిలిన దేశాలన్నీ సమర్థించినా చైనా మాత్రం తన వీటో అధికారంతో దాన్ని తిరస్కరించింది. నిజానికి ఈ విషయంతో తనకెలాంటి సంబంధం లేకపోయినా భారత్ను ఇరుకున పెట్టాలన్న ఆలోచనతోనే ఇలా చేసింది. ఇదొక్కటే కాదు, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ లో సభ్యత్వం దక్కించుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అన్ని స్థాయిల్లోనూ అడ్డుపడుతున్న దేశం చైనా ఒక్కటే. ఇలా మనకు మంచి జరిగే అన్ని సందర్భాల్లోనూ డ్రాగన్ కంట్రీ దూకుడుగా అడ్డుపడుతోంది. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు చోటు దక్కకుండా అడ్డుకునేందుకు కూడా తన వీటో అధికారాన్ని అడ్డుపెట్టుకుంటోంది. ఇలాంటి అంతర్జాతీయ అంశాల్లోనే కాదు, ఆఖరికి మన అంతర్గత విషయాల్ని కూడా రాజకీయం చేస్తూ వచ్చింది. ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై భారత్ నిర్మించిన డోలా సదియా వంతెన ప్రారంభోత్సవంపైన బురద చల్లేందుకు ప్రయత్నించింది. ఈ వంతెన ద్వారా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరతీసిందంటూ అంతర్జాతీయ సమాజం ముందు గగ్గోలు పెట్టింది. నిజానికి ఈ బ్రిడ్జి ఉన్న తవాంగ్ దశాబ్దాలుగా భారత్లో అంతర్భాగంగా ఉన్న ఆ ప్రాంతం తమదే అంటూ కొత్త వాదన లేవనెత్తింది. ఒకటే కాదు, మన దాయాది పాకిస్తాన్తో చేతులు కలిపి కాశ్మీర్లో అల్లర్లకు పరోక్షంగా ఊతమిస్తోంది. పాకిస్తాన్లో తీవ్రవాద గ్రూపులకు నిధులు అందించడంతో పాటు ఆయుధాలు కూడా సరఫరా చేస్తోంది. పాక్ తీవ్రవాద దేశమే అయినా దాంతో కారిడార్ పేరు చెప్పి స్నేహం చేస్తోంది. నిజానికి గత పరిస్థితులు, వర్తమాన సంఘటనలు చూస్తుంటే సరిహద్దుల్లో నిత్యం కాల్పులకు తెగబడే పాకిస్తాన్ కన్నా ఇలా చాప కింద నీరులా విస్తరిస్తున్న చైనా కుటిల నీతే ప్రమాదకరంగా కనిపిస్తోంది. దాయాది దేశం కుయుక్తుల మీద అంతర్జాతీయ వేదిక మీద గొంతు చించుకునే భారత పాలకులు చైనా గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. గతంలో ఈ నిర్లిప్తతే మన ఓటమికి కారణమైంది. ఇంకా ఉపేక్షిస్తే చైనా మరిన్ని దుర్మార్గాలకు తెగబడే ప్రమాదం కూడా లేకపోలేదు. హిందూ చీనీ భాయ్ భాయ్ అన్నది మాటలకు మాత్రమే పరిమితం.
పక్కనే ఉంటారు, పక్కలోనే బల్లెమైపోతారు. ఎటు నుంచైనా ఎలా ముంచైనా గెలవాలనుకుంటారు. చైనా వాడి దుష్టనీతికి, దొంగ దెబ్బకి అంతు లేదా? లేదనే చెప్పాలి. భారత్తో చైనా పగ ఇప్పటిది కాదు. మనల్ని దెబ్బతీయడానికి ఈ డ్రాగన్ కంట్రీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఆ అక్కసును ఎందుకిలా ఎక్కడ పడితే అక్కడ చూపిస్తోంది? అసలు చైనాకు కావాల్సిందేంటి? దానికి భారత్ అడ్డంకి అని ఎందుకు అనుకుంటోంది? తెల్లారితే పాక్ దుర్మార్గాల్ని దునుమాడే మన నేతలు చైనా దుర్నీతిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం? చైనా, భారత్ రెండు పొరుగు దేశాలే కాదు, ఆర్థికంగా అగ్రస్థానానికి పోటీ పడుతున్న దేశాలు కూడా. ప్రపంచంలో 250 కోట్లకు పైగా జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 40%. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ఇండియాలో యువత సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీంతో పాటు చైనా తర్వాత జీడీపీలో ఇండియా వృద్ధి రేటు కూడా పరుగు పెడుతోంది. ఇక మోడీ ప్రధాని అయ్యాక చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చైనాను భయపెడుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, డిమానిటైజేషన్, జీఎస్టీ ఇవన్నీ భారత వృద్ధి రేటును భవిష్యత్తులో పరుగులు పెట్టించనున్నాయి. ఇది చైనా ఎదుగుదలకు ఆటంకం కాకపోయినా భవిష్యత్తులో తనకు పోటీ వస్తుందన్న భయంతోనే ఇప్పటినుంచే భారత అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోంది చైనా. ఇందుకోసం మన బద్ధశత్రువు పాకిస్తాన్తో చేతులు కలిపింది. పాకిస్తాన్లో తీవ్రవాదులకు ఆయుధాలు, నిధులు అందిస్తోంది. ఇందుకు ప్రతిగా జమ్మూ కాశ్మీర్లోని ఆజాద్ కాశ్మీర్ గుండా తన ఎకనమిక్ కారిడార్ నిర్మిస్తోంది. అమెరికా వ్యూహాలన్నీ ఆయుధాల అమ్మకాల మీదే ఉంటే చైనా వ్యూహం మాత్రం ఆర్థికంగా అగ్రరాజ్యంగా ఎదగడంతో పాటు భవిష్యత్ ప్రత్యర్థుల్ని కూడా ఇప్పటినుంచే నాశనం చేయటం మీద ఉంది. విదేశీ పెట్టుబడుల్ని ఆకట్టుకోవటంలో భారత్ చైనాకు ప్రధాన పోటీదారుగా మారింది. అందుకే భారత్ను దెబ్బకొట్టలేక పాకిస్తాన్తో స్నేహం చేసి మన కన్ను పొడవాలని చూస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ చైనా గుప్పెట్లోకి వెళ్లిపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంత భూభాగాన్ని చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ కోసం డ్రాగన్ కంట్రీకి ధారాదత్తం చేసింది. గత 5 ఏళ్లుగా చైనా ఓ వినూత్న ఆర్థిక వ్యూహంతో ముందుకెడుతోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుతో ఆసియా దేశాలన్నింటితో సహా యూరప్ వరకు తన వర్తక వాణిజ్యాలు విస్తరించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు చైనా ఈశాన్య ప్రాంతంలోని జియాన్ నుంచి ఉరిమి మీదుగా కజకిస్తాన్లోని అల్మాటీ, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ రాజధాని టెహ్రాన్, టర్కీ రాజధాని ఇస్తాంబుల్, రష్యా రాజధాని మాస్కో మీదుగా పోలాండ్ నుంచి నెదర్లాండ్స్లోని రోట్టమ్ డ్యాం వరకు ఈ ప్రాజెక్టు పూర్తయితే భూమి మీద అత్యంత పొడవైన రహదారి మార్గం ఇదే అవుతుంది. ఒక్క రోడ్డు, రైలు మార్గాలే కాదు, జల మార్గానికి కూడా ఆలోచనలు చేస్తోంది. ఇందుకోసం 21వ శతాబ్దపు సీవే సిల్క్ రూట్ కి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నెదర్లాండ్స్ లోని రోటర్ డ్యాం నుంచి ఇటలీలోని వెనిస్, గ్రీస్ లోని ఏథెన్స్ గుండా కెన్యా రాజధాని నైరోబీ వరకు చేరుకోవాలని చూస్తోంది. నైరోబీ నుంచి కోల్కతా మీదుగా శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా మీదుగా సౌత్ చైనా సీను దాటి థాయిలాండ్ చేరుకొని అక్కడి నుంచి జియాన్ వరకు మరో సముద్ర మార్గాన్ని కూడా ప్లాన్ చేస్తోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులో 1 కాదు 2 కాదు ఏకంగా 68 దేశాలను భాగస్వాముల్ని చేసుకోవాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా తన ఉత్పత్తుల్ని ప్రపంచమంతా అమ్ముకుంటుంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో సగం పనులు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి షీ జిన్పింగ్ ఆపసోపాలు పడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం చైనా $124 ట్రిలియన్ ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ఇది మన కరెన్సీలో చెప్పాలంటే 67 లక్షల కోట్లకు సమానం. అంటే మన దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ. వన్ బెల్ట్ వన్ రోడ్ పై బీజింగ్ లో ఏర్పాటు చేసిన సదస్సుకు 29 దేశాల అధినేతలు హాజరయ్యారు. అటు రష్యా, పాకిస్తాన్ సహా ఇతర పొరుగు దేశాలన్నీ ఆమోదం తెలిపినా భారత్ మాత్రం సెసేమిరా అంటుండడంతో మన మీద కత్తిగట్టింది చైనా. నేరుగా తలపడుతూనే పాక్ తో కలిసి కయ్యానికి కాలు దువ్వుతోంది. చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ తో పాకిస్తాన్ ను గుప్పిటి పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనాలో కష్గర్ నుంచి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు వరకు జరిగే అన్ని నిర్మాణ ఖర్చులు చైనాయే భరిస్తుంది. ఈ మార్గంలో రైల్వేలు, థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాలతో పాటు లాహోర్లో మెట్రో రైల్, గ్వాదర్ పోర్టు దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తోంది. అంతేకాదు ఈ కారిడార్ మొత్తం చైనా సైన్యం కనుసన్నల్లో ఉంటుంది. ఈ కారిడార్లో కొంత భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే కాశ్మీర్ అస్తం ఏర్పడుతుందన్నది భారత భయం.
ఈ విషయంలో పాకిస్తాన్ను భయపెట్టడానికి సింధు జలాల ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు చైనా బ్రహ్మపుత్ర నది జలాలను భారత్కు ఇవ్వకుండా నిలిపివేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు కూడా వేసింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా 5 రిజర్వాయర్లు కట్టేందుకు ప్లాన్ చేస్తోందని, జింగ్ము ప్రాంతంలో డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ బయటపెట్టింది. ఒకవేళ ఆ డ్యాంలన్నీ పూర్తయితే ఈశాన్య రాష్ట్రాల్లో 70 లక్షల హెక్టార్లు ఎండిపోతాయి. దాని పరివాహక ప్రాంతమైన బంగ్లాదేశ్ ఎడారైపోతుంది. అప్పుడు బంగ్లా ఆ నేరాన్ని భారత్పై మోపుతుంది. ఇలా బంగ్లా భారత్ల మధ్య చిచ్చు పెట్టడమే కాదు, కరవుతో ఈశాన్య రాష్ట్రాల్లో నివురుగప్పిన వేర్పాటు జ్వాలలు భగ్గుమంటాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో గోర్ఖాల్యాండ్ ఉద్యమం వేడిమీదుంది. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని రెచ్చగొట్టి భారత్ను ముక్కలు చేయాలని చూస్తోంది చైనా. పాకిస్తాన్ కేవలం జమ్మూ కాశ్మీర్ మీదే దృష్టి పెడితే చైనా భారత ఆర్థిక మూలాల్ని టార్గెట్ చేసుకుని ఉంది. భారత అభివృద్ధికి ప్రపంచ దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకుంటోంది. పాకిస్తాన్ సేనలు చుట్టుకుమన్న అంతర్జాతీయ వేదిక మీద గగ్గోలు పెట్టే మన పాలకులు చైనా కుటిల నీతిని మాత్రం అడ్డుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికైనా మాటలతో కాకుండా డ్రాగన్ కంట్రీకి బుద్ధొచ్చేలా సరైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.